మేడారం జాతరలో మొక్కుకున్నోళ్ళు ఉంటే మనిషెత్తు బంగారం అదే అమ్మవారి బెల్లం జోకించి సమర్పిస్తారు కదా అగో అట్లనే కొన్నిటికాడ తీరొక్క తులాభారాలు అవుతుంటాయి. కొందరేమో పండ్లతోని పైసల చిక్కలతోని ఎవరికి నచ్చిన తీర్వాలు చేస్తుంటారు. అయితే మనుషులకు కాదు గోవుకు తులాభారం చేసిర్రు. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బోలెద్దుపాలెంలో రాములవారి గుడికాడిగో ఇట్లా ఓ తరాజులో గోవును పెట్టి ఇంకో తరాజులో నోట్ల కట్టలు 300 కిలోల పైసల చిక్కలతోని జోకిర్రు. మరి ఆయనతోలను మొక్కుకున్నారా లేకుంటే ఇదేమన్నా ఆచారమా అని అంటే కాదట. అందరు మంచిగా ఉండాలి, రాష్ట్రం పైసల పరంగా బాగా ముంగట పడాలని కోరుకుంటే ఇట్లా చేసిరట. అంతేనా అన్న? శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు గోమాతకి ధనలక్ష్మి తులాభార కార్యక్రమం నిర్వహించాం. ధనానికి భావసిద్ధి కలిగి అందరూ కూడా ధనం వృద్ధి చెంది సుఖశాంతులతో ఉండాలనేటువంటి సద్భావంతో తొలుత అందరికీ కూడా గోవు తులాభారకు సంబంధించిన 300 కేజీల డబ్బులను 10 గ్రామాలలో అందరికీ పంచిపెట్టి వాళ్ళందరి చేత ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్ర జపం శుద్ధి చేసి ఆ శుద్ధి చేసినటువంటి ఆ యొక్క 300 కేజీల రూపాయి కాయిన్స్తో ఈరోజు గోమాతకు తులాభారం నిర్వహించి శ్రీకృష్ణ అష్టోత్తరం, కామధేను పూజా కార్యక్రమం, లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమం నిర్వహించి భక్తులందరికీ గోమాత తులాభార ధాన్యాన్ని వితరణ చేశాం. ఇప్పుడున్నటువంటి ధనం భౌతికమైనటువంటి ధనం ఎవరికి సుఖశాంతులు ఇవ్వట్లేదు. త్వరితగతిని మన రాష్ట్రం కూడా ఆర్థికంగా పుంజుకొని అందరూ కూడా సౌభాగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ ధనలక్ష్మి తులాభారం అది విన్నారు కదా. ఊరు జిల్లా కాకుండా ఏకంగా రాష్ట్రమే రయ్యన దూసుకుపోవాలని ఇట్లా చేసిరట. ఇక ఎవరు నమ్మకాలే ఎవరు భక్తాలది ఏమంటాను తీరి. పక్కూర్లోనో పట్టణంలో ఉంటే పండుగ పూట అక్కేశైలు పోయి రాఖీలు కడతారు. అలా కుదరకుంటే అన్నదమ్ములే వచ్చి ఆడవిల్లలతో రాఖీ కట్టించుకొని దీవెన అర్థులు తీసుకుంటారు. కానీ కొలువులు డ్యూటీల పేరు మీద బయట ఎన్నో దూరంగా ఉంటే చెల్లెలు రాలేక చేతికి రాఖీ లేక బాధ అనిపిస్తుంది కదా. మరసొంటి బాధ మనసులు ఉండొద్దు అనుకున్నాడో ఏమో గానీ ఈ పోలీస్ ఆయన గీ పని చేసిండు. డ్యూటీలు ఉన్నాగానే అట్లనే యూనిఫామ్ మీదనే పోయి ఓ చెల్లె రాఖీలు అమ్ముతుంటే కొని ఆమెతోనే కట్టించుకొని ఆయన కొని ఎంట తెచ్చుకున్న స్వీటును ఆ బుజ్జితోనే తినిపించుకొని కట్నం కింద పైసలు కూడా పెట్టి స్వీట్ డబ్బా కూడా ఆమెకే ఇచ్చి టాటా చెప్పి ఈ తీర్ల పండుగ వేసుకున్నాడు. మళ్ళీ ఆడికెళ్ళి బయలుదేరి తోవెంట పోతుంటే ఇట్లా ఓ చిన్న బుజ్జి కానొచ్చే వరకల ఆమెతో కూడా రాఖీ కట్టించుకొని స్వీట్ డబ్బు ఇచ్చే వరకల ఆ పాప చిన్న ఖుషి కాలే. ఇంకా పేరుకు రక్షక భటులే కావచ్చు గాని రాఖీ కట్టి నీకు నేను రక్ష, నీ అసొంటి ఆడవిల్లలందరికీ రక్ష నిరూపించిన ఈ పోలీస్ అని సోషల్ మీడియాలో చూసి మస్తు మంది తారీఫ్ చేస్తారు ఇప్పుడు.